అన్నది మీకు తెలియాలి. ఎవరైనా దాని గురించి చదివారా? రోటరీ క్లబ్ గురించి ఎవరైనా? అదే అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే దాని గురించి స్టడీ చేస్తారు ఫుల్. డైరెక్ట్ గడ్డం ఉండదా, ఇవన్నీ దీని మీద స్టడీ చేసేస్తాం మనం వెంటనే. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకి. కాబట్టి ఈరోజు మీకోసం రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడ పెట్టి మీ పిల్లలకి 21 సైకిళ్ళు ఇక్కడ ఇస్తున్నారంటే ఈ రోటరీ క్లబ్ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. రోటరీ క్లబ్ అన్నది కొన్ని 100 సంవత్సరాలకు పైగా ఉన్న సంస్థ. ఈయన పాల్ హారిస్ అని ఒక ఆయన షికాగో నగరంలో ఆయన ఒక క్లబ్ ఏర్పాటు చేశారు. ఆయన ఏమన్నా అంటే మనం చిన్నగా ఒక మీటింగులు పెట్టుకుందాం, మీటింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పెట్టుకుందాం అన్నాడు. అంటే రొటేషన్లో మీటింగ్ పెట్టుకుందాం అన్నాడు. అందుకనే దీనికి రోటరీ క్లబ్ అని పేరు వచ్చింది. అంటే ఒకే చోట ఉండదు మీటింగ్. ఈరోజు ఇక్కడ జరిగితే మళ్ళా ఇప్పుడు చూడండి ఈ డిస్ట్రిక్ట్ నెంబర్ కూడా ఉంది మీకు 3150 డిస్ట్రిక్ట్. అంటే అన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. ఎంత డిసిప్లిన్డ్గా వారు పనిచేస్తారంటే వారు చూడండి అక్కడ కూర్చున్నారు ప్రెసిడెంట్ ఆయన శివప్రసాద్ గారు. ఆయన ఎన్నిసార్లు 50 సైకిల్ ఎన్ని ఇచ్చారు? 100 కుట్టు మిషన్లో 46 సైకిళ్ళు ఆయన ఇచ్చాడు సమాజానికి. తర్వాత వారి గవర్నర్ రామప్రసాద్ గారు ఆయన పెద్ద సైంటిస్ట్ ఆయన. కానీ ఇక్కడ రోటరీ క్లబ్కి డిస్ట్రిక్ట్ స్కూల్ పిల్లలకి తర్వాత మహిళలకి వీళ్ళందరికీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క క్యాంప్స్ వ్యాక్సిన్ వాళ్ళు అందించారు. చూడండి ఇటువంటి వాళ్ళు మహానుభావులు. వీళ్ళ గురించి మనకు తెలియదు. మనతోనే డబ్బులు ఖర్చు పెట్టి మనతోనే సినిమా టికెట్లు గురించి మనతోనే సినిమా హాల్లో కూర్చోబెట్టి మన దగ్గరే డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ గురించి మనకు బాగా తెలుసు. సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళు మనకు తెలియట్లేదు. ఇది మనకు దుర్దర్శనం. అలా ఉన్నది ఇప్పుడు సమాజం. కాబట్టి ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటే మనం కూడా ఆ విధంగా తయారవుతాం. ముఖ్య అతిథిగా వెళుతున్నప్పుడు చూస్తాను నేను ఇక్కడికి వెళ్ళడానికి నాకు అర్హత ఉందా లేదా, నేను ఇక్కడికి వెళ్ళొచ్చా లేదా అన్నది నేను ఆలోచిస్తాను. వాళ్ళు అడగగానే వాళ్ళకు మొదట నేను చెప్పిందంటే వస్తాను నేను కూడా మీలాగే 1980వ సంవత్సరం అంటే 46 సంవత్సరాల క్రితం నేను కూడా మీలాగా స్టూడెంట్లా ఇక్కడ కూర్చోను. శ్రీశైలం మా ఊరు, మేము చదువుకుంది శ్రీశైలంలో చదువుకున్నాను. అక్కడ మా గురువులు చక్కగా చదువుని చెప్పేవాళ్ళు మాకు. ఆ తర్వాత మళ్ళా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శ్రీశైలం. ఆ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి నువ్వు 141 ర్యాంక్ వచ్చింది. నాకు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు మా తెలిసి నేను ఆర్ఈసీ వరంగల్, ఇప్పుడు ఎన్ఐటి అంటారు కదా మీరు, ఇక్కడ మన వరంగల్లో అక్కడ చదివా మెకానికల్ ఇంజనీర్. అది అయిపోయిన తర్వాత గేట్ అనే ఎగ్జామ్ రాసి మళ్ళీ ఐఐటికి వెళ్ళిపోయాను మద్రాసు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లంతా గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. గవర్నమెంట్ టీచర్లు హైలీ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. ప్రభుత్వం వాళ్ళకు శాలరీస్ ఇస్తుంది. వాళ్ళు బిఎడ్ కానీ డిఎడ్ కానీ కంపల్సరీగా చేయాల్సిందే. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నాయి చాలామందికి, ఎంఏలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మీకు చదువు చెప్పడానికి వస్తున్నారంటే ఎంత అదృష్టం మనందరికీ. మనం ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు, ఒక్క నయా పైసా అవసరం లేదు. ఇంకా ప్రభుత్వమే మనకు యూనిఫామ్ ఇస్తుంది, ప్రభుత్వమే మనకు మధ్యాహ్న భోజనం పెడుతుంది, ప్రభుత్వమే మనకు పుస్తకాలు ఇస్తుంది. ఇన్ని ఇస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి? చదవడం. అది ఒక్కటి చేస్తే చాలు. ఎందుకంటే గొప్ప బిల్డింగ్లో ఉన్న పిల్లవాడికి కూడా అదే టెక్స్ట్ బుక్, మనకు కూడా అదే టెక్స్ట్ బుక్. అంటే చదువు అన్నది అందరికీ సమానంగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే చదువుకు గౌరవం ఇచ్చి ముందుకు వెళతారో వాళ్ళు జీవితంలో బ్రహ్మాండంగా ముందుకు సాధించగలరు. కాబట్టి ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ వరకు మన జీవితం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది డిసైడ్ చేస్తుంది. మనం 10th అయిపోగానే ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నది డిసైడ్ అవుతుంది. ఎంపీసీ చేయాలా, బైపీసీ చేయాలా, సిఈసీ చేయాలా, ఎంఈసీ చేయాలా, హెచ్ఈసీ చేయాలా, ఐటీఐకి వెళ్ళాలా, లేకుంటే పాలిటెక్నిక్ వెళ్ళాలా, ఇదన్నీ 10th క్లాస్ నిర్ణయిస్తుంది. కాబట్టి 10th క్లాస్ అన్నది చాలా ముఖ్యమైనది. నేను 10th వచ్చిన తర్వాత చదువుతానంటే కుదరదు. 10thలో చదవాలి అంటే ముందు నుంచే మనకు ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. 1వ తరగతి నుంచి చక్కగా చదవగలిగితే
10th వచ్చేసరికి బ్రహ్మాండమైన ఫౌండేషన్ ఏర్పడుతుంది. దాని మీద మనం ఎటువైనా వెళ్ళొచ్చు. అందువల్ల పిల్లలకు నేను చెబుతున్నది ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయండి, చదువుల మీద ధ్యానం పెట్టండి, మిగతా విషయాలను పక్కకు పెట్టండి. ఈ మధ్య మీ ప్రాణాలకి సెల్ ఫోన్స్ ఒకటి వచ్చి కూర్చొని, మొబైల్ ఫోన్స్, ఆ సోషల్ మీడియా అని ఇంకోటి కూడా వచ్చింది. దాంతో ఏమవుతుందంటే మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది, మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. కాబట్టి డిఓ గారు కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చారు, వారికి కూడా ఆహ్వానం. రామానుజం ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అందరు నవ్వుతున్నారు, వాడు తెలుసు బ్రహ్మాండం. మహేష్ అమ్మాయి ఎస్ సార్, వెరీ గుడ్. శ్రీనివాస రామానుజం గొప్ప మ్యాథమెటిషియన్, ఆయన బ్రహ్మాండమైన మ్యాథమెటిషియన్. మీలాగా చిన్న పిల్లవాడు, ఇలాగే స్కూల్లో చదువుతుండేవాడు. అమ్మ ఇంతకుముందు మేడం గారు ఎలా పాట పాడారో వాళ్ళ అమ్మ గుళ్ళలో పాట పాడుతుండేది. ఆ అమ్మతో పాటు శ్రీనివాస రామానుజం చిన్న పిల్లవాడు వెళ్ళేవాడు. వాడు చూస్తూ కూర్చున్నాడు ఒక కుర్చీ మీద. ఆ పాటలు అయిపోయిన తర్వాత ప్రసాదం పంచుతున్నారు. లైన్లో నిలబడ్డారు భక్తులంతా. వాడు రామానుజం వాడు ఏమన్నాడంటే పూజారితో, ఈ లైన్లో 11 మంది మిగిలిపోతారన్న, ప్రసాదం వాళ్ళకి దొరకదు. అందరూ ఆశ్చర్యపోయారు, వీడేంటి ఇంత చిన్నోడు, 6 సంవత్సరాల పిల్లవాడు, వీడు 11 మంది మిగిలిపోతారని వాడు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాడిని పట్టించుకోరు. ప్రసాదం అయిపోయింది, 11 మంది ఉన్నారు క్యూ. అప్పుడు అదిరిపోయారు వాళ్ళంతా, వీడి సామాన్యుడు కాదు ఈ పిల్లోడు అని చెప్పి వాడిని అడిగాడు, ఎట్లా కనిపెట్టేవారు అన్నాడు. వాడు ఏమన్నాడంటే, మీరు ఒక గిన్నెలు పెడుతున్నారు, శనగలు ఉన్నాయి, శనగలు పెడుతున్నారు ఒక్కొక్కరు. నేనేం చేశానంటే ఆ గిన్నె వాల్యూమ్ని కనిపెట్టాను. తర్వాత మీరు ఒక్కొక్కరికి 46 గింజలు ఇస్తున్నారు, అది కౌంట్ అవుతారని ఆ పిల్లవాడు చెప్పాడు. 6 సంవత్సరాల పిల్లవాడు, చూడండి, అది కాన్సన్ట్రేషన్. అది మనకు తెలియాలి. ఆ పిల్లవాడు మద్రాసు పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా చేరాడు మద్రాసు పోర్ట్ ట్రస్ట్. ఆ తర్వాత ఆ పిల్లవాడికి హయ్యర్ క్లాసెస్ చదవాలని పోర్ట్ ట్రస్ట్లో కూర్చొని కూడా మ్యాథ్సే సాల్వ్ చేస్తున్నాడు. ఎప్పుడు హయ్యర్ స్టడీస్ చదవాలని చెప్పేసి లండన్కి వెళ్ళాడు. లండన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు గురువు గారు దొరికారు. ఆ గురువు గారి పేరు హార్డీ. ఇక్కడి నుంచి మద్రాసు నుంచి పోయాడు, లండన్కి పోయాడు. చలి, జ్వరం వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ గురువు గారు చూడడానికి వచ్చాడు శిష్యుడిని, ఎలా ఉన్నాడు. గురువు వాళ్ళ రూములోకి రాగానే రామానుజం ఏమడిగాడు తెలుసా? సార్ ఎలా వచ్చారు ఇక్కడికి అన్నాడు. నేను ట్యాక్సీలో వచ్చాను అన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా రామానుజం? ట్యాక్సీ నెంబర్ ఎంత సార్? మ్యాథ్స్ అంతా ఇంట్రెస్ట్. వాళ్ళ గురువు గారు ఏమన్నారంటే, అది పెద్ద గొప్ప నెంబర్ కాదు రామానుజన్, అది ఒక చెత్త నెంబర్ అన్నాడు. అయినా చెప్పండి సార్. అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పాడు, ఆ నెంబరు 1729. ఎంత? 29. అప్పుడు రామానుజం 104 ఇంత మించి నెంబర్ ఇంకా మ్యాథ్స్లో లేదన్నాడు. వాళ్ళ గురువు ఆశ్చర్యపోయాడు. ఎలా చెబుతావు అంటే 1729 అన్నది మొత్తం మన సంఖ్యల్లో ఇట్ ఈస్ ది మినిమం నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది సమ్మేషన్ ఆఫ్ 2 క్యూబ్స్ అని. అది ఎలా అన్నాడు హార్డీ. అప్పుడు చెప్పాడు, సార్ 1729 = 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్. 10 క్యూబ్ అంటే ఎంత? 10 × 10 × 10 ఎంత? 1000. 9 క్యూబ్ అంటే 9 × 9 × 9. 9 × 9 81. 81 × 9 729. ఈ రెండింటినీ కలిపితే ఎంత వచ్చింది? 1729. అదేవిధంగా దీన్ని 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అన్నాడు. మళ్ళీ 12 క్యూబ్ అంటే 12 × 12 × 12. 12 × 12 ఎంత? 144. 144 × 12 ఎంత? 1728. దానికి 1 క్యూబ్ ఎంత? 1. కలిపితే ఎంత అవుతుంది? 1729. దిస్ ఈస్ ది లోయెస్ట్ నెంబర్ ఇన్ నెంబర్ థియరీ సార్, విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్మేషన్ ఆఫ్ 2 క్యూబ్స్. ఆ హార్డీ నమస్కారం పెట్టేశాడు రామానుజన్కి. ఇప్పుడు నాకు దొరికినందుకు నేను అదృష్టవంతుడిని అని వాళ్ళ గురువు మాట్లాడాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఏది చదివినా కూడా ఇష్టంగా మనం చదివితే అది మనకి ఈ విధంగా వస్తుంది. ఏది చదివినా రామానుజం మ్యాథ్స్ అంటే ఎంత ఇష్టంగా చదివేవాడంటే
అది రాత్రి ఎంత జ్వరంలో ఉన్నా కూడా మొత్తం దీని గురించి ఆలోచించేవాడు. కాబట్టి ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం పరీక్షల కోసం చదవడం కాదు మన పని, నేర్చుకోవడం కోసం మనం చదవాలి అన్నది మీరు నేర్చుకోవాలి. అందువల్ల రామానుజం జీవితం నుంచి మీరు నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఏది చదివినా కూడా మనం ఇంట్రెస్టింగ్గా చదవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం కళ్ళతో చూస్తాం పుస్తకాన్ని, బుర్రతో ఆలోచిస్తాం, దానితో పాటు మనస్సుతో కూడా చదవడం ప్రారంభిస్తే మీరు ఎలాగైతే సినిమా మర్చిపోవట్లేదు. ఎందుకు సినిమా మర్చిపోవట్లేదు? మీరు కళ్ళతో చూస్తున్నారు, మైండ్తో కూడా చూస్తున్నారు, హృదయంతో హార్ట్తో కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ మూడు కలిస్తే మీరు 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా గురించి అడిగితే చెప్పగలుగుతున్నారు. కానీ నెల రోజుల ముందు చదివిన పాఠం గురించి అడిగితే చెప్పలేకపోతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మూడింటిని కలిపి మనం చదవట్లేదు. కాబట్టి ఈరోజు మీకు చెప్పాల్సిన మొదటి విషయం ఏంటంటే కళ్ళు, బ్రెయిన్, మనస్సు, ఈ మూడింటితో పెట్టి మీరు చదవండి. రామానుజం లాగా మీరందరూ కూడా తయారవుతారు. అది మీరు నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ విధంగా మీరు ముందుకు వెళితే బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు అన్నది రెండవ ముఖ్యమైన విషయం. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్నేహాలు అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎవరితో స్నేహం చేయాలి అన్నది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ వయసు అలాంటిది. చాలామంది ఉంటారు, ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దురా, బయటకు వెళ్దాం, క్లాసులో గొడవ చేద్దాం, ఎవరైనా అమ్మాయిలు వెళ్తుంటే వాళ్ళని ఆట పట్టిద్దాం, ఇలా చెప్తుంటారు కొంతమంది. అటువంటి వాడితో స్నేహం చేస్తే మీ జీవితం అయిపోయింది, అంతే, ఫినిష్. కాబట్టి స్నేహాలు చాలా ముఖ్యమైనవి. కర్ణుడు చాలా గొప్పవాడు. కర్ణుడు బ్రహ్మాండమైన విలువిద్య తెలిసినవాడు. కానీ స్నేహం ఎవరితో చేశాడు? వెళ్ళి దుర్యోధనుడితో చేశాడు. కాబట్టి లైఫ్ పోయింది మనిషి. అదే అర్జునుడు ఎవరితో స్నేహం చేశాడు? కృష్ణుడితో స్నేహం చేశాడు. కాబట్టి బ్రహ్మాండమైన విజయాలు సాధించాడు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే ఫ్రెండ్షిప్. చక్కని స్నేహాలు చేయండి, మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరి వల్ల అయితే మన విలువ పెరుగుతుందో వాళ్ళు మంచి స్నేహితులు, ఎవరి వల్ల అయితే మన విలువ తగ్గిపోతుందో వాళ్ళు మంచి స్నేహితులు కాదు. ఇది గనక ఆలోచించుకొని మీరు స్నేహాలు చేస్తే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. చెడు స్నేహాలు వదిలేయండి అన్నది ప్రధానంగా మీరు చెబుతున్నారు. మొదటిది కళ్ళతో, మనస్సుతో, హృదయంతో చదవాలి. రెండవది చెడు స్నేహాలను మీరు వదిలివేయాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి మీ అందరికీ. 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు చేతులతో? 10th. అందరూ 10th ఆల్మోస్ట్. ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం. పరీక్ష అనేసరికి భయం ఎందుకు వస్తుంది? పండగల్లో ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో పరీక్షలు కూడా అలాగే ఎంజాయ్ చేయాలి. అంటే మనం రెడీగా ఉండాలి దానికోసం. నేను ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాను. కలిసి నేను పర్వతగిరి పిల్లల్ని కలిసి వచ్చాను. ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ మండలంలో ఉన్న వాళ్ళని. వాళ్ళు మార్చి 15th వరకు వాళ్ళు వెయిట్ చేయలేరంట. మార్చి 1 నుంచే ఎగ్జామ్స్ పెట్టాలి అంటున్నారని చెప్పి ఆయనకి చెప్పి మార్చి 1కి మీ ఎగ్జామ్స్ పెట్టిస్తారు. రెడీ ఉన్నారా? వెరీ గుడ్. అది కావాల్సిన ప్రిపరేషన్. రాత్రి లేపి రేపు పొద్దున పరీక్ష అన్నా కూడా రాయడానికి ఎలాగైతే మన బార్డర్లో సైనికులు సిద్ధంగా ఉంటారో అదేవిధంగా మనం కూడా సైనికుల్లాగా సిద్ధంగా ఉండాలి. సంవత్సరం నుంచి చదువుతున్నాం మనం. ఇంకా ఎక్కడ వెయిట్ చేయాలి? ఎప్పుడు పరీక్షలు అయిపోతాయా అని ఎవరైతే చూస్తుంటారు, అవి తెలుసు కదా, అవి రెడీ. మ్యాచ్ విషయాలు బ్రహ్మాండంగా గుర్తుంటాయి. సో ఈరోజు సూర్యకుమార్ యాదవ్ చూస్తుంటాడు, 7 o'clock వరకు నేను వెయిట్ చేయలేను, 6 గంటలకే మొదలైతే బాగుంటుంది కదా మ్యాచ్. అలాగే మీరు కూడా ఉండాలి ఆ విధంగా. నేను 15th మార్చి వరకు వెయిట్ చేయడం ఎందుకు, నాకు ఇప్పుడే ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది కదా అని మీరందరూ కూడా అనుకోవాలి. కాబట్టి పరీక్షలను ఎప్పుడు కూడా పండగల్లాగా మనం చూడాలి. మన ప్రధానమంత్రి గారు ఒక చర్చ పెట్టారు, చూసారా మీరు టీవీలో? పరీక్ష పే చర్చ అని చెప్పి ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిల్లలతో మాట్లాడారు. అది చూడకుంటే పెట్టండి, నవీన్ గారు ఒకసారి పిల్లలకు చూపించండి. ఒకసారి పెట్టారు కదా, అది చూపించారు సార్. అందులో ఆయన అనేక విషయాలు చెప్పారు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, ఎగ్జామ్ వారియర్స్, అంటే పరీక్ష యోధులు అని ఆయన పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి.
పరీక్షలను ఎలా రాయాలని చెప్పి ఆయన రాశారు. కాబట్టి మొత్తం దేశం అంతా కూడా పరీక్షలు 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 అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందువల్ల మీరు కూడా పరీక్షల్లో విజయం సాధిస్తే మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు. సపోజ్ సూర్యకుమార్ యాదవ్ మంచి ప్లేయర్, కానీ T20లో అతనికి స్థానం వేయలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాడు? స్టేడియంలో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడు. దానివల్ల అతను ఎవరికి పరిచయం ఉండదు. పరిచయం ఎప్పుడు వస్తుందంటే అతను T20లోకి వచ్చి బ్రహ్మాండంగా ఆడితే అప్పుడు అతనికి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా కూడా మీరు ఈ స్కూల్లో ఇప్పటి వరకు చదివేదంతా కూడా సూర్యకుమార్ యాదవ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మీ యొక్క విజయం ఎక్కడ వస్తుందంటే మీ పరీక్షా హాల్లో మీ విజయం వస్తుంది. కాబట్టి పరీక్షలు ఎప్పుడు వస్తాయా, నేను బ్రహ్మాండంగా నా విజయాన్ని చూపిద్దామా అని మీరందరూ కూడా అనుకుంటుంటారు. చాలామంది పిల్లలకు పరీక్షలు అంటే భయం. క్వశ్చన్ పేపర్ చూసి కొంతమంది వణుకుతూ ఉంటారు. నేను ఆ పిల్లలందరికీ చెప్తాను, ఒకరోజు క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి ఏదైనా గోల్డ్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ పేపర్ వెయిట్ ఎంత ఉందో చూడండి అని చెప్తాను. ఎంత ఉంటుంది పేపర్ వెయిట్? ఈ క్వశ్చన్ పేపర్ ఇది అనుకుందాం, దీన్ని పెడితే ఎంత వస్తుంది కదా దీని వెయిట్? 1 గ్రామ్ ఉంటుందా? 1 గ్రాము 2 గ్రాములు ఉంటుంది. ఇది మీ బరువు ఎంత? మీ వెయిట్ ఎంత? 25 kgs, 30 kgs, 35 kgs రకరకాలుగా ఉంటుంది. ఎవరిని చూసి భయపడాలి? 30 kg వాళ్ళు 2 గ్రాములు చూసి భయపడాలా? 2 గ్రామ్ చూసి 30 kg వాళ్ళు భయపడాలా? 30 kg చూసి 2 గ్రామ్ భయపడాలి. అయ్యో 30 kg వాడు వస్తున్నాడు, నా పని అయిపోయింది ఇంకా అని చెప్పేసి. కాబట్టి పేపర్లు వణకాలి, మనం వణకడం కాదు. అది ఎప్పుడు వణికిస్తామంటే మనము బ్రహ్మాండంగా ప్రిపేర్ అయితే పేపర్ వణుకుతుంది. కాబట్టి నాకు March 15th తర్వాత పర్వతగిరి నుంచి నాకు ప్రెస్ వాళ్ళు రాసే న్యూస్ ఎలా ఉండాలంటే, పర్వతగిరి మండలంలోని విద్యార్థులు వెళుతున్న పరీక్షా హాల్లో పేపర్కు జ్వరం వచ్చింది అన్న న్యూస్ రావాలి మనకు, బ్రేకింగ్ న్యూస్. తెప్పిస్తారా పేపర్కి జ్వరం? పేపర్కి తెప్పియాలి జ్వరం, మనకు జ్వరం రాకూడదు. కాబట్టి అటువంటి బ్రేకింగ్ న్యూస్ నాకు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎంతమంది తెప్పిస్తారు పేపర్లకు జ్వరాలు? చేతులు ఎత్తండి. వీడియో పేపర్లకు జ్వరాలు తెప్పించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను చాలా ఆనందిస్తానని వారు కూడా అనుకుంటున్నాను. సో ఆ విధంగా మనం చేయాలి. ఏముంటుంది, పేపర్ సంవత్సరం అంతా చదివిందే కదా. ఇందులో కొత్తగా ఏమైనా అడుగుతారా మిమ్మల్ని? మీ టెక్స్ట్ బుక్ కాకుండా ఏమైనా అడుగుతారా? అవుట్ ఆఫ్ సిలబస్ అడగరు. 1 సంవత్సరం నుంచి చదువుతున్నాం, దాంట్లో బ్రహ్మాండంగా రాయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, PV సింధు తెలుసా మీ అందరికీ? PV సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ తెలుసుగా. భారతదేశానికి 2 మెడల్స్ తీసుకొచ్చింది. ఒకసారి బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఇంకోసారి సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి ఎప్పుడు గోల్డ్ మెడల్ తెస్తుందా అని భారతదేశం చూస్తుంది. ఆ అమ్మాయి ఆడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఒలింపిక్స్లో మెడల్ తెచ్చిన తర్వాత ఆమెనకు ఇంటర్వ్యూ చేశారు వెళ్ళి. మీరు బ్రహ్మాండంగా మెడల్ సాధించారు కదా, మీరు ఏం చేశారంటే ఆమె ఏం చెప్పిందంటే, ఒలింపిక్ గేమ్స్కి 4 నెలల ముందు నా సెల్ ఫోన్ని నేను స్విచ్ ఆఫ్ చేసేసి లాకర్లో పడేశానని చెప్పి, ఐస్ క్రీమ్ వదిలేశాను అని చెప్పింది. ఈ 2 వదిలేయడం వల్ల నాకు 2 మెడల్స్ వచ్చాయని చెప్పింది. మొదటిది మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసింది 4 నెలలు. ఐస్ క్రీమ్ ఎందుకు మానేసావమ్మా అంటే, నేను ఒకసారి కూర్చుంటే 10 ఐస్ క్రీములు తింటా. ఒకదాంతో నాకు ఇది రాదు. 10 ఐస్ క్రీములు తింటే నా బరువు పెరుగుతుంది. నా బరువు పెరిగితే నేను సరిగా ఆడలేను. అందువల్ల నాకు ఇష్టమైన ఐస్ క్రీము, నన్ను డిస్టర్బ్ చేస్తున్న మొబైల్ ఫోను, ఈ రెండింటిని పక్కన పడేశాను. నేను ఒలింపిక్స్ సాధించాను. మీ ఒలింపిక్స్ కూడా March 15 నుంచి మొదలవుతుంది. మీ ఒలింపిక్స్ ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి? March 15th నుంచి మీ ఒలింపిక్ మొదలవుతుంది. కాబట్టి దాని ముందు PV సింధులాగా మనం కూడా వదిలేయాలి కదా. ఏం వదిలేయాలి? సెల్ ఫోన్ వదిలేయాలి. సెల్ ఫోన్ ఒకటి వదిలేయండి చాలు, మీకు బ్రహ్మాండంగా వస్తుంది. సెల్ ఫోన్ ఎంత ప్రమాదకరం అంటే, మీరు ఎప్పుడైనా ఒకసారి పోలీస్ స్టేషన్ చూడండి. పోలీస్ స్టేషన్లో సెల్ ఉంటుంది, సెల్ అంటారు దాని మీద, సెల్ అని రాసి ఉంటుంది.
ఆ సెల్లో ఏం చేస్తారంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆ సెల్లోకి వేసేస్తుంటారు. మనం ఏం పట్టుకొని తిరుగుతున్నాం చేతిలో? సెల్ ఫోన్. అంటే ఇది అరెస్ట్ చేసేసింది మనల్ని ఆల్రెడీ. ఈ సెల్ ఫోన్ మనల్ని దాని కస్టడీలో పెట్టేసుకుంది, సెల్లో లాగేసింది మనందరినీ. కాబట్టి మీరు ఒలింపిక్స్లో జరగాలంటే మొదట చేయాల్సిన పని ఏంటంటే మన సెల్ ఫోన్ని, ఎంతమంది దగ్గర ఉంది సెల్ ఫోన్? ఇక్కడ సెల్ ఫోన్ ఎంతమంది దగ్గర ఉంది? అంటే అందరి దగ్గర ఉందన్నమాట. ఎవరు చేయెత్తట్లేదంటే అందరి దగ్గర ఉన్నట్టు నాకు అనుమానం వస్తుంది. వాడు చేయెత్తున్నాడు, కరెక్ట్. ధైర్యంగా చేయెత్తేవాడు కావాలి మనకి సమాజం. కాబట్టి ఎవరి దగ్గరైతే సెల్ ఫోన్ ఉందో వారందరూ కూడా రేపు ప్రారంభమయ్యే 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించాలంటే దాన్ని బంద్ పెట్టేయండి. దానివల్ల మనకు ప్రయోగం లేదు. ఏదైనా మంచి విషయాలు దాని నుంచి వస్తాయా అంటే టైమింగ్ పెట్టుకోండి. దానికి కూడా మీకు ఎలాగైతే టైం టేబుల్ ఉందో మీ సెల్ ఫోన్ కూడా టైం టేబుల్ పెట్టుకోండి. 7 నుంచి 7:30 వరకు ఉదయం సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు నేను అందులో చూస్తాను. సాయంత్రం మళ్ళీ 7 నుంచి 7:30 వరకు సబ్జెక్టుకు సంబంధించినవి నేను చూస్తాను. ఇంత మాత్రం. దాని తర్వాత 24 గంటలు దాంట్లోనే ఉంటాను అంటే మన జీవితం అలాగే ఉంటుంది. బోరు బావిలో పడిన పిల్లల్ని చూశారు ఎప్పుడైనా? ఈ మధ్య తక్కువ పడుతున్నారు. ఇంతకుముందు చాలా మంది పిల్లలు పడేవారు. అక్కడ పడగానే టీవీ వాళ్ళంతా వెళ్ళి దాని మీదకు చూసేవాళ్ళు. ఎంత 12 గంటలు ఆ పిల్లవాడిని తీసేంత వరకు టీవీలు అవే చూపిస్తుంటారు. ఎవరో మొన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, బోరు బావిలో పడిన పిల్లవాడిని తీయడం సులభం కానీ ఈ సెల్ ఫోన్ బావిలో పడినోడిని తీయడం చాలా కష్టం అండి. కాబట్టి అత్యంత ప్రమాదకరమైనది. ఆలోచించండి మీరందరూ. ఎందుకంటే మీరందరూ కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారని మేమంతా అనుకుంటున్నాం. మీ అమ్మా నాన్నలు అనుకుంటున్నారు, మీ టీచర్లు అనుకుంటున్నారు. మీరంతా మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి మంచి కోర్సులు తీసుకుంటారు, మంచి ఉన్నత విద్య అభ్యసించి ఇక్కడే మీరు చక్కని ఉద్యోగాలు మళ్ళా చేస్తారని అందరూ అనుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం మనం 10th చక్కగా రాసి ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకుంటే మనం రేపు ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, చార్టెడ్ అకౌంటెంట్లు కానీ, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ కానీ ఇవన్నీ కూడా మీకు సాధ్యమవుతుంది. దానికి ప్రధానమైన కారణం ఈ 10th క్లాస్లో రాయడం. సో అందువల్ల మీ అందరికీ ఏం చెప్తున్నానంటే సెల్ ఫోన్ అత్యంత ప్రమాదకరమైనది. దాన్ని తర్వాత ఎప్పుడు పోస్ట్పోన్ చేయద్దు. ఇక విషయం ఇంకా మార్చి 15 ఇంకా చాలా రోజులు ఉంది కదా, చూసుకుందాంలే అనుకుంటారు. మార్చి 15 ఎప్పుడున్నా కూడా పోస్ట్పోన్ చేయదు. ఈ రోజు చేయాలా? మీరంతా చేయాల్సింది ఏంటంటే రోజుకి ఏం చేయాలి అని చెప్పేసి ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. ఈరోజు మ్యాథ్స్లో ఈ చాప్టర్ ఫినిష్ చేస్తాం, ఈరోజు సైన్స్లో ఈ చాప్టర్ ఫినిష్ చేస్తాం, సోషల్లో ఈ చాప్టర్ ఫినిష్ చేస్తాను. రాసుకోండి. మార్నింగ్ మీకు మీరు టార్గెట్లు పెట్టుకొని సాయంత్రానికి టిక్ కొట్టండి. అయిందా అయిందా అయిందా, ఫినిష్. ఎంత త్వరగా అయిపోతుందంటే మీకు బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళతారు. ఆ తర్వాత ఇంకొక చిన్న విషయం మీకు చెప్తాను, సక్సెస్ స్టోరీ. చాలామంది సక్సెస్ ఏం చేశారంటే వాళ్ళకు బుక్ సపరేట్గా తయారు చేసుకున్నారు. ఆ నోట్బుక్ ఏంటంటే మిస్టేక్ నోట్బుక్. మిస్టేక్ నోట్బుక్ అంటే నేను ఈరోజు ఒక ఎగ్జామ్ రాశాను, టెస్ట్ పేపర్లో రాశాను. 2 క్వశ్చన్లు తప్పాయి. ఆ 2 క్వశ్చన్లు ఏం తప్పాయా అన్నది నేను ఆ బుక్లో రాసుకున్నాను. ఈరోజు సోషల్లో ఈ క్వశ్చన్కి నేను రాంగ్ ఆన్సర్ రాశాను, రైట్ ఆన్సర్ ఏంటి అని దాని కింద పక్కన రాసి పెట్టుకోండి. అది తయారు చేసుకుంటే ఏముందంటే ఎగ్జామ్స్కి ముందు మీరు ఒక్కసారి దాన్ని చదివేసుకుంటే మిగతావన్నీ రైట్ చేస్తున్నారు కానీ ఇది తప్పు చేస్తున్నారు కాబట్టి అవి మనం కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది నేను కూడా చేసుకునేవాడిని. నేను చిన్నప్పుడు ఎక్కడైతే నేను మిస్టేక్ చేస్తానో దాన్ని నేను సపరేట్గా బుక్ పెట్టుకునేవాడిని. దాన్ని అప్పుడప్పుడు తిరిగేస్తుంటే ఏమవుతుందంటే మిస్టేక్స్ ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి జరగవు. కాబట్టి మిస్టేక్ నోట్బుక్ అన్నది కూడా ఒకటి మీరు స్టార్ట్ చేసి పెట్టుకోండి. బ్రహ్మాండంగా మీకు విజయం సాధించదు. తర్వాత కష్టపడాలి మనం అందరం కూడా, అది చాలా ఇంపార్టెంట్. కష్టం లేకుండా ఏది రాదు. కష్టపడితేనే జీవితంలో విజయం సాధించగలం. ఎప్పుడైనా సీతాకోకచిలుక ప్యూపా నుంచి బయటకు వచ్చి చూసారా మీరు ఎప్పుడైనా? సీతాకోకచిలుక 4 స్టేజెస్ ఉంటాయి కదా, ఎగ్, లార్వా, ప్యూపా, తర్వాత బటర్ఫ్లై. ఇవి మేము 4 స్టేజెస్లో వస్తాయి. ఎప్పుడైనా మీరు ప్యూపా నుంచి బయటకు వచ్చే సీతాకోకచిలుక చూడండి. ఎప్పుడైనా మేము ఒక చోటుకి వెళ్ళాము, సిల్వాసా అని ఒక ప్లేస్కి వెళ్ళాము. మేము అక్కడ బటర్ఫ్లై గార్డెన్.
బటర్ఫ్లై గార్డెన్కి వెళ్తే అక్కడ మాకు చూపిస్తున్నారు వాళ్ళు. అప్పుడే అక్కడ ఒక ప్యూపా నుంచి ఒక సీతాకోచిలుక బయటకు వస్తుంది. ఎంత కష్టంగా బయటకు వస్తుందంటే మా పక్కన ఉన్న ఒక ఆమెకి అది తట్టుకోలేకపోయింది. వెంటనే ఏం చేసిందంటే తన జడలో ఉన్న క్లిప్ తీసి, పిన్ ఉంది, హెయిర్ పిన్, అది తీసి దాన్ని అలా ఇలా సరి చేసి, అంటే ఆ సీతాకోకచిలుక హెల్ప్ చేద్దాం. కానీ ఏమైందో తెలుసా, ఆ సీతాకోకచిలుక కొంత పైకి వచ్చేసి ఎగిరి కింద పడిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న అతను చెప్తున్నాడు, అమ్మ మీరు ఇది చేయకూడదు, ఎందుకంటే ఎప్పుడైతే సీతాకోకచిలుక కష్టంగా ఆ ప్యూపా నుంచి బయటకు వస్తుందో దాని రెక్కలకు శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన తర్వాత అది బ్రహ్మాండంగా ఎగురుతుంది. మీరు దాన్ని కష్టపడకుండా మీరు సహాయం చేద్దామని చేయడం వల్ల దాని ప్రాణాలకే మీరు తీసుకొచ్చారని ఆమె చెప్పింది. అంటే మనం పరీక్షల్లో విజయం సాధించాలన్నా కూడా కొద్దిగా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని భరించాలి మనం, ఆనందాన్ని. అందుకనే ఒక ఊర్లో ఒక గుడి కట్టారు. గుడి కట్టి ఒక అతన్ని పిలిచారు, ఒక శిల్పి. పిలిచి ఆయనకి ఏం చెప్పారంటే, ఇందులో దేవుణ్ణి ప్రతిష్ఠించాలండి, మీరు మంచి రాళ్ళు ఉన్నాయి మా దగ్గర, ఈ రాయిని దేవుడిగా మార్చండి అని చెప్పారు. అప్పుడు అతను వచ్చి అతని ముందు 2 రాళ్ళు కనపడ్డాయి. మొదటి రాయిని అడిగాడట, నిన్ను శిల్పంగా మార్చనా అంటే, మొదటి రాయి అడిగిందంటే మీరు ఏం చేస్తారు అంటే, నా దగ్గర సుత్తి ఉంది, నా దగ్గర ఉలి ఉంది, దీన్ని తీసుకొని నిన్ను కొడతాను. అప్పుడు రాయి అడిగింది, నొప్పి పుడుతుందా? నాకంటే చాలా నొప్పి పుడుతుంది అన్న. అప్పుడు రాయి అనింది, ఆ నొప్పి నేను భరించలేను, నన్ను వదిలేయండి అని. రెండవ రాయి ఏమనిందంటే, మీరు ఏమైనా చేసుకోండి, ఎన్నిసార్లు అయినా నన్ను కొట్టుకోండి, కానీ రాయి నుంచి నన్ను శిల్పంగా మార్చండి అంటే అది కొట్టడం మొదలుపెట్టి చాలా కష్టంతో అది శిల్పంగా మారితే ఊర్లో వాళ్ళంతా ఏం చేశారంటే దీన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు దేవుడికి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొదలుపెట్టారు దర్శనాలు, అంటే ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. చేతిలో కొబ్బరికాయలు తీసుకొచ్చారు అందరు. ఈ కొబ్బరికాయ కొట్టాలి, ఎక్కడ కొట్టాలని చూస్తున్నారు వాళ్ళందరూ. అక్కడ మన నెంబర్ 1 రాయి రెడీగా ఉంది. వద్దన్నది కదా, ఇప్పుడు నాకు నొప్పొద్దన్నది కదా, దాని మీద కొట్టడం మొదలుపెట్టారు. ఈ రోజు కూడా కొడుతూనే ఉన్నారు దాని మీద. రెండవ రాయి చూడండి, కొంత కష్టమైనా పర్వాలేదు అన్నది బ్రహ్మాండంగా పూజలు అంటుకుంటుంది. నాకు కష్టమే వద్దు అన్న రాయి జీవితాంతం కష్టపడుతుంది. అది కూడా మన లైఫ్లో అలాగే ఉంటుంది. 10th క్లాస్లో నాకు కష్టం వద్దు అనుకుంటే జీవితాంతం కష్టాలు అనుభవించాల్సిందే ఉంటుంది. మనం రోడ్డు మీద పోతుంటే అంటారు, చూడండి వీడు సరిగ్గా చదువుకోలేదు, వీళ్ళ నాన్న పాపం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు వీడి మీద, కానీ వీడు అట్లా తయారయ్యాడు. ఇంకా జీవితం అంతా మనల్ని తిప్పుతానే ఉంటారు జనాలు. అది కాకుండా రెండవ రాయిలాగా ఎంత కష్టమైనా పర్వాలేదు నేను చేస్తాననుకుంటే, రేపు మీరు వెళ్తుంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీ నాన్న అమ్మలు అమ్మ నాన్న వెళ్తుంటే, ఈ పిల్లోడు అక్కడ చదువుకుంటున్నాడు, ఈ పిల్లోడు ఐఏఎస్ అయ్యాడు, వాళ్ళ పిల్లవాడు ఐపీఎస్ అయ్యాడు, ఆ పిల్లోడు పెద్ద డాక్టర్ అయ్యాడు, ఆ అమ్మాయి డాక్టర్ అయింది, ఇలా మాట్లాడుకుంటుంటారు. ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. కాబట్టి మనం కష్టపడకుండా ఏది సాధించలేము. కాబట్టి ఇప్పటి నుంచే మనం కష్టం అనుకోకుండా మనం దేనికోసం మనం ప్రయత్నించాలో దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం చాలా ఉంది అన్నది మీరు గమనించాలి. కాబట్టి ఇలాంటి విషయాలు మీరందరూ చదువుకుంటూ వెళితే బ్రహ్మాండమైన విజయాలు మీరందరూ కూడా సాధిస్తారు. మా అందరి కోరిక ఏంటంటే మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి విద్యార్థులుగా గుర్తింపు రావాలి, మీకు మీ టీచర్లందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి, మీ సమాజం కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి. స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి రా. ఈరోజు మేము భోజనం చేసాం పైన, పిల్లలు మీ హెడ్ బాయ్ తర్వాత 4 పిల్లలు మాకు ఎంత చక్కగా వడ్డించారంటే చాలా ముచ్చటేసింది మాకు. ఇలాంటి స్టూడెంట్స్ ఉండడం చాలా అదృష్టం. ఇక్కడ అటువంటి స్టూడెంట్స్ ఉండడం చాలా అదృష్టం. అంటే ఆ పిల్లల యొక్క డిసిప్లిన్ ఎంత ఉంది. వాళ్ళు వెళుతుంటే నమస్కారం పెట్టి మమ్మల్ని ఆహ్వానించి కూర్చోబెట్టి, సార్ ఇంకొంచెం వేసుకోండి సార్, ఇంకొంచెం వేసుకోండి సార్ అని కొసరి వాళ్ళు వడ్డించారు. చూడండి, అది మనకు కావాల్సింది పిల్లలు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ నవీన్ గారు, మీ పిల్లలు చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు పరీక్షలు ఎలా రాయాలి అనేవి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, ఎగ్జామినేషన్స్లో మనం ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనం చదువుతున్నాం, ఎగ్జామ్లో మనం రాసిన దానికి మార్క్స్ వస్తాయి. దానికోసం మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే
ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అన్నది మీకు తరువుగా తెలియాలి. అంటే పాత క్వశ్చన్ పేపర్లు ఇస్తుంటారు, సార్ వాళ్ళు కూడా ఇస్తారు, ఒకసారి చూడండి. అందులో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మనకు తెలియాల్సింది ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుంది. ఎలాగైతే డాక్టర్ పేషెంట్స్ వస్తే మొదట ఏం చూస్తాడు, మొత్తం టెస్ట్ చేస్తాడు. ఈ టెస్ట్ చెప్తాడు, ఆ టెస్ట్ చెప్తాడు, అవి చెప్తాడు, ఇది చెప్తాడు. ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. అదేవిధంగా మీకు కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని తెలియాలి. ఆ తర్వాత దానికి ఆన్సర్లు ఎలా రాయాలని తెలుసు. 1 మార్కు క్వశ్చన్కి మీరు 1 పేజ్ రాయాల్సిన అవసరం లేదు. నాకు బాగా తెలుసు సార్ అని మీరు 1 మార్కు క్వశ్చన్కి 2-3 పేజీలు రాశారనుకోండి, ఏమవుతుంది, ఎన్ని వస్తాయి మీకు మార్కులు? 1. కాబట్టి ఏ క్వశ్చన్కు ఎంత రాయాలి అన్నది కూడా మీరు తెలుసుకోవాలి. దానికోసం ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చాలా ముఖ్యం మీ అందరికి. చాలామంది పిల్లలు మ్యాథ్స్ చదువుతుంటారు, నేను చూశాను కొంతమంది. ఏం చేస్తున్నారంటే మ్యాథ్స్ చదువుతున్నాడు. మ్యాథ్స్ చదవడం ఏంటి? మ్యాథ్స్ ఏం చేయాలి? సాల్వ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్. కాబట్టి ఏ ఎగ్జామ్ ఎలా రాయాలన్నది స్ట్రాటజీలో మీరు తయారు చేసుకోండి. వీలైనన్ని క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేయండి. ఆ క్వశ్చన్ పేపర్లో ఎక్కడైతే మనం తప్పు చేస్తామో వెంటనే మన మిస్టేక్ బుక్లో రాసేసుకోండి. నేను ఈ క్వశ్చన్కి ఇది రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఇది అని మీరు బుక్ తయారు చేసేసుకోండి. బ్రహ్మాండంగా మీకు అది ఉపయోగం. కాబట్టి ఎంత రాయాలి అన్నది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు ప్రాక్టీస్ కావాలి. వీలైనన్ని క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేయండి. మీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఇంకా 10 సంవత్సరాల పేపర్స్ సాల్వ్ చేయండి. ఇక ఏమీ ఇంకా మిగలదు, ఇంకా ఏమీ లేదు అన్న స్థాయికి మీ ప్రిపరేషన్ ఆ విధంగా ఉండాలి అన్నది మీరు తెలుసుకోవాలి. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. చాలామంది రైటింగ్ ప్రాక్టీస్ చేయరు, దాంతో ఎగ్జామ్ దగ్గర ఆగిపోతారు. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. వీలైనంత రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే బుక్ చూడకుండా రాయడం నేర్చుకో. బుక్ మూసేసి మనం రాసేయాలి. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే బ్రహ్మాండంగా ఎగ్జామ్కి వెళితే ఆలోచించి రాయడం ఉండకూడదు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మేము ఆలోచించి రాస్తామంటే కుదరదు టైంని. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఠగా మీరు ఆన్సర్స్ రాయాలంటే ఆ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి. అక్కడ ఆలోచిద్దాం, అక్కడ గుర్తు చేసుకుందాం, ఇవన్నీ కుదరవు. ఎలాగా ప్రిపేర్ అయి ఉండాలంటే క్వశ్చన్ పేపర్ రాగానే ఒకసారి చూసి ఇక ఆన్సర్స్ రాయడం మొదలు పెట్టాలి. దానికోసం ఫుల్లీ ప్రిపేర్డ్గా మీరందరిగా కూడా ఉండాలి. తర్వాత ఒకరినొకరు క్వశ్చన్స్ వేసుకోండి. వీలైతే ప్రిపరేషన్ అప్పుడు ఒకరినొకరు క్వశ్చన్స్ అనుకోండి. ఈ క్వశ్చన్ నువ్వు చెప్తావా, ఈ క్వశ్చన్ నువ్వు చెప్తావా, ఒకరి మీద ఒకరు క్వశ్చన్స్ అడుగుకోండి. ఎంత చక్కగా మీ ప్రిపరేషన్ అవుతుందంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు రాయడానికి సిద్ధంగా మీరందరూ కూడా తయారవుతారనమాట. అదొకటి మనం నేర్చుకోవాల్సింది. ఆఫ్ కోర్స్ మైండ్ కాన్సన్ట్రేషన్ చెప్పాను. ఇప్పుడు చూడండి, అక్కడ లౌడ్ స్పీకర్ వినిపిస్తుంది అన్నమాట, అందరూ అటు చూస్తున్నారు. అంటే మన కాన్సన్ట్రేషన్ అట్లేదు. అర్జునుడు చిలక బొమ్మ కన్ను, దట్స్ ఆల్. ఇక్కడ పిడుగు పడినా కూడా మాకు తెలియదు. మా కాన్సన్ట్రేషన్ అది చాలా ముఖ్యం. వివేకానందుల వారు తెలుసా మీకు? స్వామి వివేకానంద. ఆయన మీరట్ అనే ప్రాంతంలో ఒక రూమ్లో ఉన్నాడు. ఆ రూమ్ పక్కనే లైబ్రరీ ఉంది. రోజు ఇంత పెద్ద పుస్తకం తీసుకొస్తున్నాడు ఆయన లైబ్రరీ నుంచి. మరుసటి రోజు ఇచ్చేస్తున్నాడు. ఒక 10 రోజులు జరిగింది. ఇంకా లైబ్రరీకి డౌట్ వచ్చింది, ఎవరు చదువుతున్నారు ఈ పుస్తకాలు? ఒక రోజులో రిటర్న్ ఇచ్చేస్తున్నారు. ఏమన్నా చదువుతున్నారా, లేకుంటే మీకు రూమ్లో ఏదైనా దిండు లేదని చెప్పేసి దాన్ని పెట్టుకొని పడుకుంటున్నారా? అప్పుడు వివేకానందుడు వచ్చి లైబ్రరీయన్తో మాట్లాడు. సార్, మీరు ఏ పుస్తకంలో ఏ పేజీలో ఏది ఉందో చెప్పండి, నేను చెబుతానన్నా. అప్పుడు లైబ్రరీయన్కి స్వామి వివేకానందకి పోటీ. అతను ఈ పుస్తకం ఈ పేజీలో ఏముందంటే వెంటనే ఆ మొత్తం పేజీ చెప్పేసేవాడు. అలా చూసి ఆ లైబ్రరీయన్ వివేకానందుడి కాళ్ళ మీద పడ్డాడు. ఇటువంటి మెమరీ పవర్ ఉన్న వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పాడు. దానికి ప్రధానమైన కారణం అర్జునుడు ఎలాగైతే చిలక మీద ఉన్న ఆ కన్ను మీదే కాన్సన్ట్రేట్ చేశాడో, చదువుతున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కళ్ళు
మనసు, హృదయం, ఈ మూడు కలిసి మీ కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కసారి చదివితే చాలు మీకు గుర్తుండిపోతుంది. సో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం. తర్వాత టీచర్స్ ఉన్నారు కాబట్టి టీచర్స్ అందరూ మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తుంటారు. టీచర్స్ కూడా పిల్లలకు విషయాలు చెప్తున్నప్పుడు ఇది క్వశ్చన్ ఎలా రావచ్చు అన్నది మీరు తెలుసుకోవాలి. టీచర్స్ చెప్తారు ఈ సబ్జెక్ట్లో ఈ క్వశ్చన్స్ ఇలా రావచ్చు అన్నది కూడా వాళ్ళు చెబుతారు. దానికి మీరు ప్రిపరేషన్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం మీ అందరికీ ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నారు. మీరంతా ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత మీ మార్క్ లిస్ట్ ఈరోజు మీరు ప్రిపేర్ చేశారు. మీ మార్క్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మీకు? మార్చి 15th ఎగ్జామ్ తర్వాత మీ పేపర్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత మీకు మార్క్ లిస్ట్ ఇస్తారు కదా, చాలా టైం పడుతుంది. కానీ ఈరోజు మీ మార్క్ లిస్ట్ మీరే ఈరోజు తయారు చేసుకోండి. నాకు మ్యాథ్స్లో ఎన్ని వస్తాయి, నాకు ఇంగ్లీష్లో ఇన్ని మార్క్స్ వస్తాయి, తెలుగులో ఇన్ని మార్క్స్ వస్తాయి, సోషల్లో ఇన్ని వస్తాయి, బాటనీలో ఇన్ని వస్తాయి, జువాలజీలో ఇన్ని వస్తాయని ఈరోజు మీరే రాసేసుకోండి. చేయగలరా? అంటే మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ని బట్టి మన మార్క్ లిస్ట్ తయారు చేసుకోవాలి. అది తయారు చేయండి. ఖచ్చితంగా ఆ మార్కుల కన్నా తక్కువ మార్కులు మీకు రావు, ఆ మార్కుల కన్నా ఎక్కువే వస్తాయి మీకు ఖచ్చితంగా. కాబట్టి ఈ రోజు మన ప్రిపరేషన్ ఎక్కడుందని తెలుసుకొని మీరు మార్కులు ఇస్తాయి. ఇది చాలామంది పిల్లలతో చేయించాను. ఈ ఎక్సర్సైజ్ చాలామంది పిల్లలతో చేయించాను. వాళ్ళందరూ ఎగ్జామ్స్ అయిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, సార్ మార్క్ లిస్ట్లో, అమ్మ తల్లి మార్క్ లిస్ట్ తయారు చేయమని చెప్తున్నాను అమ్మాయికి. నువ్వే ఏమైనా ఉందా విషయం? దా ఇక్కడికి వచ్చి మాట్లాడు. నువ్వే తల్లి, నువ్వే అటు ఇటు చూస్తున్నావు అంటే నువ్వే. నీకు తెలుసు నేను గురించే మాట్లాడుతున్నాను నేను. నువ్వు అటు ఇటు నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే పిల్లలతో 40 లక్షల మంది పిల్లలతో ఇంతమంది మాట్లాడాను. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు నాకు, నేను సైకాలజిస్ట్గా తయారైపోయాను. కాబట్టి ఈరోజు ఏం చెప్పాను నీకు, ఈరోజు సాయంత్రం మీ మార్క్ లిస్ట్ తయారు చేయమని చెప్పాను. ఆ టైంలో నువ్వు మాట్లాడుతున్నావు మీ ఫ్రెండ్స్. ఈరోజు వెళ్ళి నాకు ఎన్ని మార్కులు వస్తాయి 10th అన్నది మీరు ఈరోజు తయారు చేసేసుకొని ఒక కాపీ మీకు ఇవ్వండి, ఒక కాపీ హెడ్ మాస్టర్ గారికి ఇచ్చిపెట్టండి. ఎగ్జామ్ తర్వాత మళ్ళీ దాన్ని మీ మార్క్ లిస్ట్ని కంపేర్ చేయండి ఒరిజినల్ మార్క్. డెఫినెట్గా ఈ మార్కుల కన్నా మీకు ఎక్కువ మార్కులే వస్తాయి. ఎందుకంటే మిమ్మల్ని ఒక శక్తి మిమ్మల్ని ఆవహించి నాకు ఇన్ని మార్కులు వస్తాయని చెప్పాను కాబట్టి నేను సాధించాలని చెప్పే ఉత్సాహంతో మీరందరూ కూడా ఆ ఎగ్జామ్ దిశగా వెళతారు. ఇది చాలా గొప్పగా పనిచేసింది. దాన్ని చేయమని చెప్పేసి నేను హెడ్ మాస్టర్ గారికి కూడా, నవీన్ గారికి కూడా నేను కోరుతున్నాను. చూడండి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో నేను ప్రయోగం చేసి చెబుతాను. ఏదైనా కూడా నేను ఊరికే చెప్పాను. ఈ ప్రయోగం ఎంత చక్కగా మనకు ఉపయోగపడిందంటే పిల్లలు బ్రహ్మాండంగా ఆనందంగా చేశారు. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు. ఈరోజు నాకు ఈరోజు నేను 60 మార్కుల స్థాయిలో ఉన్నాను. నేను ఎంత వస్తాయని రాసిస్తున్నాను, ఇందులో 80 వస్తాయని రాసిస్తున్నాను. కాబట్టి నాకు 60 నుంచి 80కి వచ్చే ప్రిపరేషన్ నేను చెయ్యాలని మీకు ఒక మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్తో మీరందరూ కూడా చదువుతారు. దాని గురించి చెబుతున్నాను మీకు. సో ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందువల్ల పరీక్షలకు భయపడకండి. పరీక్షలకు ఎప్పుడు కూడా భయపడదు. పరీక్షలను ఛాలెంజ్ ఇవ్వాలి. ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి. మేము ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళం అంటే, నాకు మ్యాథ్స్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మ్యాథ్స్లో ఎప్పుడు కూడా నేను వెనక్కి పడేవాడిని కాదు. 6th నుంచి 5th వరకు మ్యాథ్స్ అంటే భయం నాకు. 6th మాకు ఒక టీచర్ వచ్చారు. ఆవిడ మ్యాథ్స్ ఎంత చక్కగా చెప్పారంటే అప్పటి నుంచి నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. మేము 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ ఎలా ఉండేదంటే, మాకు 10 క్వశ్చన్స్ ఇచ్చి 8 మ్యాథ్స్ సాల్వ్ చేయాలి. 12 ఇచ్చి 10 సాల్వ్ చేయాలి. మేమేమి రాసామంటే 12కి 12 మ్యాథ్స్ సాల్వ్ చేసాము. చేసి మా పేపర్లో ఏం రాసేవాళ్ళని తెలుసా, పైన వాళ్ళు 12 ఇచ్చి 10 రాయమంటున్నారు. మేము ఇచ్చామంటే 12కి 12 మేము సాల్వ్ చేసాము. ఏ 10 అయినా మీరు కరెక్ట్ చేసుకోండి అని మేము ఎగ్జామినర్కి ఛాలెంజ్ ఇచ్చేవాళ్ళం మా పేపర్ మీద. అది కాన్ఫిడెన్స్ అంటే మీకు కావాల్సి. చాయిస్ ఎంత ఉంది, ఎన్ని చాయిస్, ఇవి వెతుక్కోకూడదు ఎప్పుడు. ఎందుకంటే జీవితంలో చాయిస్ ఉండదు మనకి ఎప్పుడు. కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీ అందరికీ రావాలి. మొత్తం పేపర్ సాల్వ్ చేస్తాం మేము, ఏ మాత్రం చాయిస్ అవసరం లేదు మాకన్న లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం అని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తాను. కాబట్టి ముఖ్యంగా ఏం చేయాలంటే, మీరు ఏ సబ్జెక్ట్లో అయితే స్ట్రాంగ్గా ఉంటారో దాన్ని ప్రిపరేషన్ మధ్యాహ్నం పూట పెట్టుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేసేసరికి నిద్ర వస్తుంది కొంచెం.
అప్పుడు కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది మనకి. సార్ మీరు ఉన్నాడు సార్, మీరు అటు తిరిగితే వీళ్ళంతా అటే చూస్తారు మీరు, ఎందుకంటే నాకు తెలుసు కదా కాన్సెప్ట్. మీరు ఇక్కడికి వచ్చి మీరు చూస్తే మీ వైపే ఉంటారు, ఎందుకంటే మా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇదంతా. 30 సెకండ్సే ఫోకస్, రీల్స్ అన్నీ 30 సెకండ్సే ఉంటాయి. అందుకని 30 సెకండ్స్ కన్నా ఎక్కువ అయితే రీల్స్ చూడరండి, ఇట్లా అంటారు. కాబట్టి ఈ మధ్య ఫోకస్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ 30 సెకండ్స్ మాత్రమే అయిపోయింది. అది చాలా ప్రమాదకరం మీ అందరికీ. సో ఆ విధంగా ఏ సబ్జెక్ట్లో అయితే మనం స్ట్రాంగ్గా ఉన్నారో దాని ప్రిపరేషన్ మధ్యాహ్నం పాటు పెడతాం, ఎందుకంటే ఆ టైంలో మనకు కాన్ఫిడెంట్ ఉన్న సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్లో అయితే మన ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలనుకుని పొద్దున్న చదువుకోండి లేవగానే, అది కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే 2 గంటలు పుస్తకం ముందు కూర్చొని ఉంటారు, 2 గంటలు లేవలేదు సార్ పుస్తకం ముందు, ఉపయోగం ఉండదు. దాన్ని ఒక 45 మినిట్స్ టైం పెట్టుకోండి. అందుకనే మీకు సెషన్లు కూడా, మీ క్లాసులు కూడా 45 మినిట్స్ ఉంటాయి మామూలుగా. 45 మినిట్స్ చదవండి, ఒక 5-10 మినిట్స్ బ్రేక్, తిరగండి, లేకుంటే ఏదైనా చిన్న గేమ్ ఆడండి, లేకుంటే ఏదైనా, ఆ తర్వాత మళ్ళీ కూర్చొని 45 మినిట్స్ చదవండి, బ్రహ్మాండంగా మీకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్ప్లిట్ చేసుకోండి. నాకు బాగా వచ్చిన సబ్జెక్టులు మధ్యాహ్నం చదువుతాను, కష్టంగా ఉన్న సబ్జెక్టులు మార్నింగ్ చదువుతాను. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారంటే బ్రహ్మాండమైన విజయాలు మీరు సాధించగలరు. ఇవన్నీ కూడా నేను చాలామంది పిల్లలకు చెప్పి ప్రయోగం చేయించి వాడు. తర్వాత ఏంటంటే ప్రతిరోజు 3 టాస్క్లు పెట్టుకోవాలి మీరు. 3 టాస్క్. ఈరోజు ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తాను, ఈరోజు ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తాను, ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తాను. సాయంత్రం అయ్యేసరికి టిక్కులు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అయ్యిందా లేదా. ఇంకొక ముఖ్యమైన సైకాలజీలో ఇంకొక మంత్రం మీకు చెప్తాను. సపోజ్ ఈరోజు ఈ పాఠం చదివేశాను నేను, ఒక పాఠం చెప్పరా మీ క్లాస్లో, ఏదైనా సైన్స్లో ఒక సబ్జెక్ట్ చెప్పేదా, ఏదో ఒక ఫిజిక్స్ లేదు, ఫిజిక్స్ మర్చిపోయావా? ఇండియన్ బ్యాటింగ్ T20 ఓపెనర్ ఎవరు మనకి? T20 ఓపెనర్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్ గారు. అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు ఇండియా, ఇషాంత్ కిషన్, వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. ఏది చెప్పున్నానా? రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అది చెప్పింది అమ్మాయి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఈ రోజు నేను రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చాప్టర్ చదువుకోవాలి, టిక్ మార్క్ పెట్టుకున్నారు, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అయిపోయింది. రేపు ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఒకసారి చదివేస్తాం. ఈరోజు 45 మినిట్స్ చదివాం, రేపు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మళ్ళీ జస్ట్ 5 మినిట్స్ చదివితే చాలు. 80% చదివింది మనకు గుర్తుండిపోతుంది. లేకుంటే ఏం చేసాం, ఈరోజు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చదివామని మళ్ళీ 10 డేస్ తర్వాత రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చదివితే మళ్ళీ మొదటి నుంచి చదవాల్సి వస్తుంది. దానివల్ల ఏ టాపిక్ అయితే ఈరోజు కంప్లీట్ చేశామో ఇమ్మీడియట్గా 24 అవర్స్ లోపల ఒక 5 మినిట్స్ ఆ చాప్టర్ మళ్ళీ ఒకసారి చూసుకో. ఎంత బాగా గుర్తుంటుందంటే మీకు ఇక మళ్ళీ ఎగ్జామ్ వరకు తీయాల్సిన అవసరమే ఉండదట. ఇది కూడా సైకాలజిస్టులు, ఎడ్యుకేషనిస్టులు చెప్పిన ఇంకొక పెద్ద మంత్రం. అర్థమైందా? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఈరోజు 45 మినిట్స్ చదివాం. రేపు ఏం చేయాలంటే ఏదో ఒక టైంలో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చాప్టర్ ఎన్ని మినిట్స్ చదవాలి? 5 మినిట్స్. అంటే జస్ట్ గ్లాన్స్ చేయాలంటే, ఎందుకంటే నిన్న ఆల్రెడీ 45 మినిట్స్ చదివేసి ఉంది మన బ్రెయిన్లో. దాన్ని జస్ట్ ఇంకొక ట్రిగ్గర్ ఇస్తే చాలు, అది మళ్ళా గుర్తుండిపోతుంది మనకు. 80 to 90% ఎగ్జామ్ వెళ్ళే వరకు అలాగే గుర్తుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ కూడా చేసి చూడండి, బ్రహ్మాండం. కాబట్టి ఎవ్రీడే 3 టాస్క్, ఎవ్రీడే 3 టాస్క్ పెట్టుకొని మీరు చేయండి, బ్రహ్మాండంగా. తర్వాత మీకు చెప్పాను, సెల్ ఫోన్ గురించి చెప్పాను మీకు అంతా. చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ని పక్కన పెట్టుకోవద్దు. పెట్టుకోయా నిలవ. ఫోన్ గురించి ఏమేం చెప్పాను నేను? ఫోన్ దగ్గర పెట్టుకొని చదవకూడదు. ఫోన్లో కొంతమంది నోటిఫికేషన్లను పెట్టుకుంటారు. అది ఏదైనా మెసేజ్ రాగానే అందులోంచి సౌండ్ టిక్ టింగ్ 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 అనే సౌండ్ వస్తుంటుంది. అది రాగానే మన మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నోటిఫికేషన్లు బంద్. మనం చదువుతున్నంతసేపు ఫోన్ బంద్. ఛార్జింగ్ ఫోన్ మన రూమ్లో పెట్టుకోకూడదు. ఈ 3 ఫాలో అవ్వండి. చదువుతున్నంత వరకు ఫోన్ మన దగ్గర వద్దు, నోటిఫికేషన్స్ క్లోజ్, ఫోన్ ఛార్జింగ్ మన రూమ్లో ఉండకూడదు.
ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ ఉండగానే రాత్రి ఎప్పుడో లేస్తాం, లేచి ఏదో చూసుకోవడం మొదలు పెడతాం. దానివల్ల టైం వేస్ట్. ఎందుకు చెప్తున్నానంటే పివి సింధునే సెల్ ఫోన్ వదిలేసిందంటే మనం ఎంత ఆలోచించండి. ఆమె భారతదేశానికి ఒలింపిక్ మెడల్స్ తెచ్చింది. మీరు మీ స్కూల్కి మీ ఇంటికి బ్రహ్మాండమైన మార్క్ లిస్ట్ తీసుకురావాలన్నది మీరు ప్రధానంగా కోరుకోవాల్సిన అంశం. సో ఆ విధంగా మీరు చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ పోతుంటే ఆ తర్వాత మిస్టేక్ నోట్బుక్ చెప్పాను. మిస్టేక్ నోట్బుక్ పెడతారా అందరూ? ఎప్పుడు సపోజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో ఒక వన్ సెంటెన్స్ ఆన్సర్ తప్పు చేశాం కాబట్టి ఆ మిస్టేక్ నోట్బుక్లో ఏం పెట్టుకోవాలి? క్వశ్చన్, నువ్వు రాసిన ఆన్సరు, కరెక్ట్ ఆన్సర్. అవి పెట్టుకొని మీరు మిస్టేక్ నోట్బుక్ ఒకటి తయారు చేసుకుంటే ఏమవుతుందంటే అది ఎగ్జామ్లో మీకు చక్కగా ఉంటుంది. దాని రివైజ్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నది కూడా మీ అందరికీ తెలియాల్సిన ప్రధానమైన విషయం. ఇవన్నీ ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఇవన్నీ టెస్టులు జరిగి వాటి మీద విజయాలు సాధించిన ఒక గొప్ప అవకాశం. సో ఆ విధంగా మీరందరూ తయారు చేస్తే ఏమవుతుందంటే బ్రహ్మాండమైన విజయాలు మీరందరూ సాధించగలరు అని నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. కాబట్టి మొదట ఏది చేసినా కూడా కళ్ళతో, బ్రెయిన్తో, మనసుతో 3 కలిపి చేయండి. బ్రహ్మాండమైన విజయాలు మీరు సాధిస్తారు. కాన్సన్ట్రేషన్, అర్జునుడు, శ్రీనివాస రామానుజన్, దీని గురించి చెప్పాను. వాళ్ళు ఎంత చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి చదివారంటే పక్కకు. తరువాత పివి సింధు గురించి చెప్పాను. పివి సింధు మొబైల్ ఫోను, ఐస్ క్రీము వదిలేసింది. మీరు మొబైల్ ఫోన్స్ వదిలేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళితే బ్రహ్మాండంగా మీ విజయాలు సాధించవచ్చు. పరీక్షలను పండగలుగా చూడాలి. ఎగ్జామినేషన్లో ఎవరు భయపడాలి? ఎవరికి జ్వరం రావాలి? క్వశ్చన్ పేపర్కి జ్వరం రావాలి అన్నది మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఆ తరువాత కష్టపడాలి అని చెప్పాను. కష్టం ఉంటుంది. సీతాకోక చిలుక గురించి చెప్పాను. ప్యూపా నుంచి సీతాకోక చిలుక ఎలా బయటికి వస్తుంటే కష్టపడుతుందో అదేవిధంగా 2 రాళ్ల గురించి చెప్పాను. ఒక రాయి దేవుడైంది, ఇంకొక రాయి కొబ్బరికాయలు కొట్టిస్తూ జీవితం అంతా కూడా కొట్టించుకుంటూనే ఉంటుంది. మీరు 1వ రాయి అవుతారా, 2వ రాయి అవుతారా ఆలోచించండి. ఫ్రెండ్స్ గురించి చెప్పాను నేను. మంచి ఫ్రెండ్షిప్స్ చేయండి. కర్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు. చూడండి, ఫ్రెండ్షిప్స్ వల్ల ఏ విధంగా ఉంటుందన్నది కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళుతూ ఉంటే ఎగ్జామ్ రోజు 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలామంది పిల్లలు ఏంటంటే రాత్రి 2 గంటల వరకు చదువుతుంటారు. ఎగ్జామ్స్ వస్తున్నాయి 2 o'clock వరకు, ఏమీ ఉపయోగం ఉండదు. మినిమం 7 hours స్లీప్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. బ్రెయిన్ మళ్ళీ రీఛార్జ్ అవ్వాలంటే 7 గంటలు. తర్వాత ఎగ్జామినేషన్ రోజున చాలామంది ఏమనుకుంటారంటే కొత్త పెన్నుతో ఎగ్జామ్ రాయాలి అనుకుంటారు. ఏమనుకుంటారు చాలామంది? కొత్త పెన్నుతో ఎగ్జామ్ రాయాలి. కొత్త పెన్ను రాయదు సరిగా. ఎప్పుడైనా చూడండి, షాప్లోంచి పెన్ తీసుకొచ్చి రాయండి, ఎప్పుడైనా కొత్త పెన్ను రాయదు. దాన్ని ఇలా 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 తిప్పి రాయాల్సి వస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్కి ఒక 10 days ముందు కొన్ని పెన్స్ తీసుకొని వాటిని తయారు చేసి పెట్టుకోండి. అంటే ఒక 4-5 pages రాయండి. ఆ తర్వాత స్మూత్గా రాస్తుంది ఆ పెన్. ఎందుకంటే ఎగ్జామ్లో కూర్చోగానే మనకు బ్రహ్మాండంగా రాసే పెన్ను ఉండాలి. ఆ తర్వాత ఎగ్జామ్ వెళుతున్నప్పుడు ఏదో ఒకటి తిని వెళ్ళండి ఖచ్చితంగా. చాలామంది ముఖ్యంగా ఆడపిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తారు ఎగ్జామ్. చూశాను నేను చాలామంది. ఏమవుతుందంటే మీరు పరీక్ష రాస్తుంటారు, ఆకలి మొదలవుతుంది, మీ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది? ఆకలి మీదకి వెళ్తుంది, మీ సబ్జెక్ట్ మర్చిపోతారు. కాబట్టి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి, టిఫిన్ చేసి వెళ్ళండి. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ కంప్లీట్గా మీకు మీ ఎగ్జామ్ సాల్వ్ చేయడంలో బ్రెయిన్ మీతో ఉంటుంది, లేకుంటే బ్రెయిన్ మిగతా వాటి మీద ఉంటుంది. ఆ తర్వాత మన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుందో ఒకసారి చూసుకోండి మీరందరూ. అది చాలా ఇంపార్టెంట్. మాకు హైదరాబాద్లో జరిగింది అది. ఎగ్జామినేషన్ సెంటర్ ఇక్కడ వచ్చిందని హాల్ టికెట్ వస్తే వాళ్ళ నాన్నగారు దాన్ని గూగుల్లో పెట్టాడు. గూగుల్ పెట్టి మరుసటి రోజు బయలుదేరారు గూగుల్ మోటార్ సైకిల్. ఆ గూగుల్ తీసుకుంటూ వెళ్తుంటే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు తవ్వేసి ఉన్నారు. అక్కడ గూగుల్కి ఏం తెలుసు రోడ్డు తవ్వుతున్నాడని తెలియదు కదా. అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చుట్టూ తిప్పి వెళ్ళేసరికి ఆ అమ్మాయి 5 minutes లేట్గా వెళ్ళింది ఎగ్జామినేషన్ సెంటర్కి. లోపలికి అలౌ చేయలేదు.
పాపం ఒక్క సంవత్సరం చదువుకున్నదంతా కూడా 5 నిమిషాల లేట్ వల్ల వెళ్ళదు. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకొని దానికి కరెక్ట్ టైంలో మనం వెళ్ళడం కూడా చాలా అవసరం. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏమీ డిస్కస్ చేయొద్దండి. చాలామంది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఏం లేదు, మళ్ళీ చెప్పానుగా మీకు, అక్కడ ఏదో చిన్న చప్పుడైతే మీరు అటు చూసేస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఎవడో ఒకటి వచ్చే అంటాడు, ఆ థియరీ ఆఫ్ లైఫ్లో ఇది చదివావా అంటాడు. మనం చదివిండం, దాంతో టెన్షన్ మొదలవుతుంది. అరే అది చదవలేదని చదివిందంతా మర్చిపోయి చదవదాని గురించి ఆలోచించడం మొదలు. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత దేని గురించి డిస్కస్ చేయకండి. కానీ మీరు మీ పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా డిస్కస్ చేయద్దు, ఎందుకంటే రాసేసారు ఆల్రెడీ. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవ్వండి. చాలామంది ఏంటంటే ఒక పేపర్ సరిగా రాయలేదని దానిలో బాధపడి మిగతా పేపర్లను కూడా పాడు చేసుకుంటారు. కాబట్టి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత నో డిస్కషన్, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నో డిస్కషన్. మొత్తం అన్ని ఎగ్జామ్స్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం మనం ఏమొస్తుంది ఏం చేస్తాం. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని కూడా మీకు తెలియజేయాలి. తర్వాత ఏంటంటే ఏ క్వశ్చన్ అయితే మీకు బాగా వస్తుందో దాన్ని ఫస్ట్ రాసేసేయండి, దాన్ని చక్కగా. అందుకనే ఏమంటారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఇప్పుడు పేపర్లు కరెక్ట్ చేస్తున్న వాళ్ళకు ఫస్ట్ క్వశ్చనే బ్రహ్మాండంగా మీరు రాశారనుకోండి, చక్కని హ్యాండ్ రైటింగ్తో, వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఈ స్టూడెంట్ బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పేసి మార్క్స్ విపరీతంగా ఇచ్చేస్తారు. అదే ఫస్ట్ క్వశ్చన్ కొట్టేసి ఇంటూ పెట్టి డాష్ పెట్టి ఇవన్నీ చూస్తే ఎగ్జామినర్కి ఏమొస్తుంది, ఈ పిల్లవాడికి సరిగా రాదు అని ఒక ఇంప్రెషన్ ఫామ్ అయిపోతుంది, దాంతో మార్కులు తగ్గిపోతాయి. కాబట్టి విచ్ ఎవర్ ఈస్ ది బెస్ట్ క్వశ్చన్ యూ థింక్ యూ ఆన్సర్ దట్ ఫస్ట్ దాన్ని ఆన్సర్ చేయండి. సో ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ కనుక మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మీరు సాధించగలరు అని, ఇవన్నీ మీకు తెలిసినవే కానీ మళ్ళా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నేను మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ చక్కగా ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి, బాగా రాయండి, మంచి ప్రవర్తన నేర్చుకోండి, అమ్మా నాన్నలను గౌరవించండి, గురువుల్ని గౌరవించండి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్రహ్మాండంగా భగవంతుడు, మీ శరీరం కూడా మీకు సహకరిస్తుంది అన్నమాట. ఆ విధంగా మైండ్ కూడా మిమ్మల్ని సహకరిస్తుంది. సో ఆ విధంగా చేసుకుంటూ మీరందరూ ముందుకు వెళితే ఖచ్చితంగా పర్వతగిరి పిల్లలకి, మండలంలో పిల్లలకి రోటరీ క్లబ్ వాళ్ళు ఈరోజు చేసిన ఈ కృషి వల్ల రంగయ్య నాయుడు గారు డిఓ గారుగా, మరియు భిక్షపతి గారు, తర్వాత నవీన్ కుమార్ గారు, వీరందరూ చేసే ఏదైతే ఈ శ్రమ ఉందో దానికి సత్ఫలితం మీరు ఇవ్వాలి. రేపు వీళ్ళకి సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఈ సార్లకు సర్టిఫికేట్లు ఇచ్చేది ఎవరు? మీరు బ్రహ్మాండంగా చేసే ఎగ్జామ్లో బాగా వస్తే వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు దొరుకుతాయి. డిఓ అంటే ఆయనలాగా ఉండాలి, ఎంఈఓ అంటే ఆయనలాగా ఉండాలి, ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ అంటే ఆయనలాగా ఉండాలి, టీచర్స్ అంటే ఇలా ఉండాలని మీ ద్వారా వీరందరికీ పేరు వస్తుంది. తెప్పిద్దామా ఆ పేరు మరి? కాబట్టి ఆలోచించండి. ఈరోజు డేట్ అంతా 11, 11, 12, ఫిబ్రవరి 12, మార్చి 15, 14. ఓకే, ఫస్టే అన్నాను కదా నేను, సీఎం గారితో చెప్పకుండా 14th అంటున్నారు మీరు. మార్చి 1 నుంచే ఒప్పుకున్నారు మొదట్లో. మార్చి 1కే మేము రెడీగా ఉన్నాం సార్ ఎగ్జామ్ రాయడానికి. ఫిబ్రవరి 16th పెట్టినా కూడా రెడీగా ఉండాలి. ఆ విధమైన ప్రిపరేషన్తో మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెప్పిన విషయాలన్నీ గమనించండి, చెప్పిన విషయాలన్నింటినీ పాటించండి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గురువు గారు అబ్దుల్ కలాం గారు, ఆయనతో పనిచేశాను. ఆయన పిల్లలకి ఎప్పుడు 3 విషయాలు చెప్తుంటారు. చాలామంది పిల్లలు వచ్చి నన్ను అప్పుడు కలాం గారిని అడిగేవారు, సార్ వాట్ షుడ్ బి అవర్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్, మా జీవితంలో ఏం లక్ష్యాలు ఉండాలి సార్ అని అడిగేవారు. ఆయన సింపుల్గా 3 విషయాలు చెప్పేవాడు. 3 లక్ష్యాలు. అటు చూడకండి, మళ్ళీ ఎవరో మీ ఇద్దరిని చూస్తున్నారు సార్. మళ్ళీ చెప్పాను కదా, మీరు ఏదన్నా ఇక్కడ హల్చల్ చేస్తే వీళ్ళందరూ అట్టే చూస్తారు కదా. కాబట్టి 3 విషయాలు, 3 లక్ష్యాలు మీకు తెలియాలి పిల్లలు. మొదటి లక్ష్యం, మీ జీవితంలో మీ అమ్మా నాన్నలు, మీ గురువులు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఇది మీ మొదటి లక్ష్యం కావాలి. మీ అమ్మా నాన్నలు, మీ టీచర్లు ఎవరిని చూసి గర్వపడాలి? మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఇది మీ మొదటి లక్ష్యం జీవితం.
రెండవ లక్ష్యం మీ జీవితంలో, నేను జిల్లా పరిషత్ హై స్కూల్ పర్వతగిరిలో నేను చదువుతున్నాను. నేను నా జీవితంలో ఒకానొక రోజు నేను ఇదే స్కూల్కి ముఖ్య అతిథిగా వచ్చి ఆ కుర్చీలో నేను కూర్చుంటానని మీరందరూ కూడా అనుకుంటారు. మీరు చదివిన స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. ఒక 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మీకు. నేను ఈ స్కూల్లో చదవాలా, ఈరోజు నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను. అదే నేను ఈ స్కూల్లో చదివి ఇక్కడే నేను చీఫ్ గెస్ట్గా వచ్చింటే ఎంత ఆనందం ఉంటుందో ఆలోచించండి. అది మీ రెండవ లక్ష్యం కావాలి. ఎంతమంది అవుతారు ఇక్కడ చీఫ్ గెస్ట్ రావడానికి? వెరీ గుడ్. కొట్టినా వీడియో అడుగు.